హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ముందుగా తెలుగు పేపర్లలో ఉన్న అన్ని ముఖ్యాంశాలు చూద్దాం. ముందుగా చూడొచ్చు ఈనాడు పేపర్. హైదరాబాద్ ఆబిడ్స్లోని ఇస్కాన్ దేవాలయం ఆధ్వర్యంలో చేపట్టిన జగన్నాథ రథయాత్ర ప్రారంభానికి హాజరైన సందర్భంగా అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ చిత్రంలో చూడొచ్చు. అసంపూర్తి ప్రాజెక్టులపై సీఎం నజర్. 6 త్వరగా పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశం. రూపాయలు 241 కోట్లు వెచ్చిస్తే 48,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం. అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా వేగంగా ఆయకట్టుకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు. 241 కోట్లు ఖర్చు చేయడం ద్వారా 48,000 ఎకరాలకు వేగంగా సాగునీరు అందించే 6 ప్రాజెక్టులపై ఆయన దృష్టి సారించారు. తక్కువ ఖర్చుతో అసంపూర్తిగా ఉన్నవి పూర్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో కృష్ణా గోదావరి పరివాహకాల్లో అర్ధాంతరంగా పనులు నిలిచిపోయిన ప్రాజెక్టుల వివరాలను నీటిపారుదల శాఖ ఇంజనీర్ల నుంచి తెప్పించుకొని సీఎం పరిశీలించారు. రైతులకు సాగునీరు అందించాలంటే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇటీవల పలు దఫాలుగా 6 ప్రాజెక్టులపై చర్చించిన ముఖ్యమంత్రి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులు వీలైనంత త్వరగా సాగునీటిని అందించేందుకు వీలున్న వాటిని చేపడితే రైతులకు మేలు జరుగుతుందని, అందుకు అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా గోదావరి పరివాహకంలోని నీల్వాయి ప్రాజెక్టు, పింప్రి ప్రాజెక్టు, పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 సదర్మట్ ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు. నీల్వాయి ద్వారా మంచిర్యాల జిల్లా పింప్రి ఎత్తిపోతల పథకం కింద నిర్మల్ జిల్లా, పాలెం వాగుతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మత్తడి వాగుతో ఆదిలాబాద్ జిల్లా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 2వ దశతో వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగామ, సూర్యాపేట జిల్లాలకు, సందర్బట్ ప్రాజెక్టుతో నిర్మల్ జిల్లాలోని రైతులకు సాగునీరు అందుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో చెప్పారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణితో పరిష్కారాలు సాధ్యం, గొడవలతో అభివృద్ధికి ఆటంకం, 2 రాష్ట్రాల మధ్య వివాదాలు ఉంటే నష్టమే ఎక్కువ అంటున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉభయ రాష్ట్రాల సమస్యల్ని ఒక దారికి తెస్తాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తున్నారు. ఏపీలో అభివృద్ధికి అడ్డుపడే భూతాన్ని భూస్థాపితం చేస్తాం. కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్య. ఇంకొక న్యూస్ చూడొచ్చు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదల. 1.50 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు 31,382 మంది ఎంపిక. 10 లక్షలకు పైగా పెరగనున్న ఆయుష్మాన్ ఆరోగ్య బీమా లబ్ధిదారుల విస్తరణపై కేంద్రం యోచన. యాసంగి వడ్లతో హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా చేసిన పౌర సరఫరాల సంస్థ. గాడి తప్పుతున్న విద్యా వ్యవస్థను చక్కదిద్దండి, ముఖ్యమంత్రికి హరీష్ రావు బహిరంగ లేఖ. 4 ఏళ్ల సర్వీస్ ఉంటే దంపతులకు స్థానచలనం. నగరంలోనే తిష్ట వేస్తామంటే కుదరదు. సాధారణ బదిలీలపై ఆర్థిక శాఖ స్పష్టం చేశారు. కన్వీనర్ కోట బీటెక్ సీట్లు 70,307. గత ఏడాది తొలి విడత కంటే 6,000కు పైగా తక్కువ. బ్రాంచి కన్వర్షన్ అనుమతి ఇవ్వకపోవడమే కారణం. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ. చూడొచ్చు చిత్రంలో. సికింద్రాబాద్ పాలిటెక్నిక్ మహిళా కళాశాలలో కౌన్సిలింగ్ కేంద్రంలో సిబ్బందితో మాట్లాడుతున్న శ్రీ దేవసేన ఇన్స్పెక్టర్. ఒక న్యూస్ చూస్తున్నాము. అవమానాలు భరించలేకే ఆత్మహత్యకు యత్నించిన అశ్వరావుపేట ఎస్ఐ మృతి. మరణ వార్త విని గుండెపోటుతో మేనత్త కన్నుమూత. పై అధికారి సిబ్బందిపై చేసిన ఆరోపణల వీడియో వైరల్ అంటున్న ఒక న్యూస్ చూడొచ్చు. సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జ్ఞాపిక అందజేస్తున్న పార్థసారథి రెడ్డి, టీవీ నారాయణ తదితరులు. నేల పొరల్లోనే గంగమ్మ. ఆశాజనకంగా లేని వర్షాలు, పైకి రాని జలాలు. జూన్ రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం 9.90 మీటర్లు. గతేడాదితో జూన్లో పోల్చితే 1.23 మీటర్లు దిగువకు. ఆశల మొలకలు అడియాసలు అవ్వకూడదని పంపుతో నీరు పడుతున్న ఒక ముసలవ న్యూస్లో చూడొచ్చు.
ప్రఖ్యాత పూరి క్షేత్రంలో జగన్నాథుడి రథయాత్ర ఆదివారం నేత్ర పర్వంగా సాగింది. అశేష భక్త వాహినితో పాటు రథాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం లాగారు. ఈ చిత్రం మనం చూడొచ్చు. సర్వమత స్వేచ్ఛ భావాజాల వ్యాప్తికి ప్రభుత్వం సహకరిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చూడొచ్చు చిత్రంలో చంద్రబాబుతో కలిసిన మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. జాతీయ రహదారులు జన వనరులను విస్తరించాలి. ఆ 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలి. ఏపీ సీఎం చంద్రబాబుకు మంత్రి తుమ్మల వినతి. 2 తెలుగు రాష్ట్రాలకు మేలు చేకూర్చే జాతీయ రహదారులు, జల వనరులు, రైల్వే లైన్ల విస్తరణకు కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో విలీనమైన 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు సమ్మతించాలన్నారు. ఆదివారం హైదరాబాద్లో చంద్రబాబును ఆయన నివాసంలో మంత్రి కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలను విన్నవించారు. పట్టిసీమ నుంచి పులిచింతల లింక్ ద్వారా శ్రీశైలం నీటితో రాయలసీమ సాగునీటి కష్టాలు తీరుతాయి. దీనివల్ల తెలంగాణకు మేలు జరుగుతుంది. సత్తుపల్లి నుంచి కోవూరు రైల్వే లైన్, పెనుబల్లి నుంచి కొండపల్లి రైల్వే స్టేషన్ పనులు పూర్తయితే ఇరు రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనం. కొత్తగూడెం నుంచి పెనుబల్లి రైల్వే లైన్ పూర్తయింది. ఏపీలో దీని కొనసాగింపు లైన్పై దృష్టి సారించాలి అని తుమ్మల కోరారు. అనంతరం తుమ్మల విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుతో భేటీ ఎంతో ఆప్యాయంగా సాగిందన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై చర్చించామని, జల వివాదాలు పరిష్కరించుకొని ప్రగతి పథంలో సాగేందుకు చంద్రబాబు అనుభవంతో దాహోతం చేస్తుందని మంత్రి తుమ్మల చెప్పారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఒక న్యూస్లో చూడొచ్చు. ఇంకొక న్యూస్ చూస్తున్నాం. మహిళలకు పాడి పశువులు, కోళ్ల ఫారాలు, మిల్క్ పార్లర్లు, సంచార చేపల విక్రయ కేంద్రాలు కూడా మహిళా శక్తి పథకం కింద మంజూరుకు ప్రభుత్వ నిర్ణయం. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు మహిళా శక్తి పథకం కింద పాడి పశువులు, దేశవాళీ కోళ్ల పెంపకం, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు, సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలకు మరొక గొప్ప అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం. గాడి తప్పుతున్న విద్యా వ్యవస్థను చక్కదిద్దండి అంటూ ముఖ్యమంత్రికి హరీష్ రావు బహిరంగ లేఖ. వైభవంగా ఆషాఢ బోనాలు ప్రారంభం. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జగదాంబికను వేడుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్. ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన హైదరాబాద్ గోల్కొండ బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పోతరాజుల నృత్యాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల మధ్య లంగర్ హౌస్ చౌరస్తాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి అమ్మవారి తొట్టెలు, పలహారం బండికి పూజలు చేశారు. ఇక్కడే గోల్కొండ కిల్లా జగదాంబిక మాతకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ చిత్రంలో చూడొచ్చు. ప్రమాదకరంగా సామాజిక మాధ్యమ ప్రపంచం. పిల్లల ఫోటోలు, వీడియోల పోస్టింగ్ పై జాగ్రత్త. తల్లిదండ్రులకు నటుడు సాయి ధరంచేద ఎక్స్లో సూచన. స్పందించిన సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి బట్టి, డీజీపీ రవిగుప్తా. చూడొచ్చు. వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలకు కమిటీలు. ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా వైద్య ఆరోగ్య శాఖలో 7 కమిటీలను ఏర్పాటు చేస్తూ ఆ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్చు ఉత్తర్వులు జారీ చేశారు. కేడర్, సబ్ కేడర్లు సహా వేర్వేరు ప్రత్యేకతలు ఉన్న నేపథ్యంలో కమిటీలు ఆయా విభాగాల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఫిరాయింపులపై మాట్లాడే హక్కు బారస నేతలకు లేదు అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు. నేత్రపర్వంగా జగన్నాథుని రథయాత్ర అంటూ మరొక న్యూస్ చూడొచ్చు. భారతీయ జనతా పార్టీలోకి రావాలంటే పదవులకు రాజీనామా చేయాల్సిందే అంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భారతీయ జనతా పార్టీలో చేరాలంటే ముందుగా వారి పదవులకు రాజీనామా చేసి బీజేపీ పార్టీలోకి రావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈనాడు కరీంనగర్ ఎడిషన్లో మనం న్యూస్ చూడొచ్చు. ఆదివారం వైద్య సేవలకు సుస్థి, అధిక శాతం సిబ్బంది గైర్ హాజరు అంటున్న ఒక న్యూస్ చూడొచ్చు. సైక్లిస్ట్ ఆశాకు సీఎం రేవంత్ అభినందన. కార్గిల్ దివాస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా
కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకు సైకిల్ యాత్ర నిర్వహిస్తున్న నేషనల్ సైక్లిస్ట్ ఆశ మాలవీయ ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూన్ 24న కన్యాకుమారిలో ఆశ సైకిల్ యాత్రను మొదలుపెట్టారు. ఆదివారం హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో కలిసిన ఆశాను రేవంత్ రెడ్డి అభినందించారు. ఇంకొక న్యూస్ చూస్తున్నాము. డ్రగ్స్ తీసుకున్నాకే పబ్కు సైకిడెలిక్ పేరుతో ప్రత్యేక పార్టీ. ది కేవ్లో అర్ధరాత్రి పోలీసుల సోదాలు, 25 మంది అరెస్టు, పరారీలో 4 ప్రధాన నిందితులు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. గంజాయి డ్రగ్స్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ హైదరాబాద్లోని ఓ పబ్లో నిర్వహించిన పార్టీ వ్యవహారం కలకలం రేపింది. ఖాజాగూడలోని ది కేవ్ పబ్ నిర్వాహకులు సైకిడెలిక్ పేరుతో ప్రత్యేకంగా పార్టీ నిర్వహించడం చూసి పోలీసులే విస్తుపోయారు. ఈ మేరకు టీజీ న్యాబ్ సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు శనివారం అర్ధరాత్రి పబ్లో ఆకస్మికంగా తనిఖీలు చేసి 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 24 మందికి పాజిటివ్ తేలిందని, వారంతా ఐటీ వ్యాపార రంగాలకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. చూడొచ్చు, ఈ మధ్యకాలంలో విపరీతమైన గంజాయి డ్రగ్స్ మన తెలంగాణ రాష్ట్రానికి వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్ళి వచ్చేసుకొని అమ్ముతూ విద్యార్థులకు కూడా అలవాటు చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంటు, ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి వారిని అరెస్ట్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. మెయిల్ హ్యాక్ చేసి 11.4 కోట్లకు టోకరా. నగరంలోని ఫార్మా సంస్థకు మోసగించిన సైబర్ నేరస్తులు. నీట్ యూజీపై నేటి నుంచి సుప్రీంలో విచారణ. మొత్తం 38 పిటిషన్లపై వాదనలు విననున్న సిజేఐ ధర్మాసనం. వివాదాస్పదంగా మారిన వైద్య పరీక్ష నీట్ యూజీ 2024పై సోమవారం నుంచి సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కానుంది అని ఒక న్యూస్ చూస్తున్నాము. ఇప్పుడు మనం ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు చూద్దాం. NH-65పై ట్రామా కేర్ సెంటర్. హైదరాబాద్ విజయవాడ హైవే మీద కోర్లపాడు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు. 10 పడకలు, అత్యాధునిక వసతులు. నేడు శంకుస్థాపన. ఈ రోడ్డుపై నెలకు 30 నుంచి 40 మరణాలు. ప్రజల ప్రాణ రక్షణకు ప్రాధాన్యం. ఆంధ్రజ్యోతితో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మనము ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, హైవే రోడ్లపై విపరీతమైన స్పీడ్తో పోతూ యాక్సిడెంట్లకు గురవుతున్నాయి. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి ఈ రోడ్వేస్ పైన NH-65 పైన 10 పడకల హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. 31,382 గ్రూప్ 1 మెయిన్స్కి అర్హత సాధించిన వారు. ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులు. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి. అక్టోబర్ 21 నుంచి 27 దాకా మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. ఏటా 2 ఇంజెక్షన్లతో ఎయిడ్స్కు చెక్. లేనకా పవీర్ పేరుతో అభివృద్ధి చేసిన గిలియాడ్ సైన్సెస్ కంపెనీ దక్షిణాఫ్రికా, ఉగాండాలో ట్రయల్స్ 100% సక్సెస్. ఈ ఇంజెక్షన్లు తీసుకున్న 2134 మంది సురక్షితం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు. 241 కోట్ల ఖర్చుతో 48,000 ఎకరాలకు నీరు. అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై సీఎం దృష్టి. త్వరతగతిన పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి సంకల్పం. తొలుత గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల పూర్తికి చర్యలు, అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. వచ్చే ఏడాది మార్చి నాటికి పనులు పూర్తయ్యేలా లక్ష్యం. చిత్రంలో చూడొచ్చు, ఆదివారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద పూరి జగన్నాథ రథయాత్ర వెళ్లే దారిని శుభ్రం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా నేడు ఏపీకి సీఎం రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం కోసం ముఖ్యమంత్రి వెంట వెళ్లనున్న డిప్యూటీ సీఎం, మంత్రులు, టీపీసీసీ చీఫ్ 3 ఏళ్లు పూర్తి చేసుకున్న రేవంత్ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. ఒక న్యూస్ చూస్తున్నాం. ఇందిరమ్మ ఇంటికి భరోసా. PMAY పథకానికి అనుసంధానం. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఉపశమనం. పేదల ఇంటికి సాయం పెంచే యోచనలో కేంద్ర సర్కారు. పట్టణ ప్రాంతాల్లో రూపాయలు 2 లక్షలు, గ్రామాల్లో రూపాయలు 1.30 లక్షలకు. తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణం. ఏపీ తెలంగాణ నాకు 2 కళ్ళు. తెలుగు జాతి ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యం అంటున్న చంద్రబాబు.
తెలంగాణలో టీడీపీని పునర్నిర్మిస్తామని ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. పార్టీకి యువరక్తాన్ని ఎక్కిస్తామని, విద్యావంతులకు అవకాశం ఇస్తామని, 3-4 దశాబ్దాలుగా పార్టీ ఉత్సాహంగా పనిచేసేలా సమర్థ నాయకత్వాన్ని తీసుకొస్తామని వెల్లడించారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని వివరించారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావడం చూస్తుంటే తెలంగాణలో పార్టీ బలం ఏమిటో తెలుస్తుంది. 20 ఏళ్లుగా అధికారంలో లేకున్నా కార్యకర్తల్లో అభిమానం, పట్టుదల ఉంది. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలంగాణ గడ్డపై పసుపు జెండా ఎగురుతూనే ఉంటుంది అంటున్న చంద్రబాబు నాయుడు ఏపీలో పరిస్థితులను సెట్ చేసిన తర్వాత ఇక్కడకు వస్తా అని వివరించారు. ఏపీ సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కు వచ్చిన చంద్రబాబుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పరిచారు. చిత్రంలో చూడొచ్చు చంద్రబాబు ప్రసంగిస్తున్న సమావేశం కార్యక్రమం. ఇంకొక న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా, కడప ఎంపీగా పోటీ చేసే యోచన, పులివెందుల నుంచి విజయలక్ష్మి లేదా సతీమణి భారతీయులను దింపే ఆలోచన, విపక్ష హోదా లేకపోవడంతో చంద్రబాబును ఎదుర్కోలేమనే ఆవేదన. చిత్రంలో చూడొచ్చు. ఇంకొక న్యూస్ చూస్తున్నాం. భూముల రిజిస్ట్రేషన్ విలువల సవరణ మళ్ళీ మొదటికి, మరోసారి అధ్యయనానికి నిర్ణయం, తక్కువే పెంచాలన్న యోచనలో ప్రభుత్వం, మధ్య తరగతికి భారం కాకుండా పెంపు, 50-60% మించవద్దన్న మంత్రి, శాస్త్రీయ పద్ధతిలో సవరణకు ఆదేశం, మార్గదర్శకాలను సమీక్షించిన కమిషనర్, ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం అంటూ ఒక చూస్తున్నాం. ఇంకొక న్యూస్ చూస్తున్నాం. నేడు ఏపీకి సీఎం రేవంత్ వైఎస్ జయంతి కార్యక్రమానికి హాజరు, సీఎం వెంట వెళ్లనున్న డిప్యూటీ సీఎం, మంత్రులు. ఇంకొక న్యూస్ చూస్తున్నాం. ఫార్మసిటీగా హైదరాబాద్, ఫార్మా యూనివర్సిటీని హైదరాబాద్లో ఏర్పాటు చేసేలా ప్రధానితో మాట్లాడతా అంటున్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. వ్యాక్సిన్ సిటీగా పేరుగాంచిన హైదరాబాదును ప్రపంచ ఫార్మసిటీగా మార్చేందుకు ఔషధ తయారీ సంస్థలకు అన్ని రకాల సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం ఫార్మా పరిశ్రమ మద్దతు చాలా అవసరం అన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ఇప్పుడు మనము వెలుగు పేపర్లో ఉన్న ముఖ్యాంశాలను చూద్దాం. బడ్జెట్ నుంచి ఫార్మాకు ఇవి కావాలి, బడ్జెట్లో కార్పొరేట్ ట్యాక్స్ రాయితీలను ప్రకటించాలని, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం కేటాయింపులు పెంచాలని, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని కాపాడేందుకు సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ప్రభుత్వాన్ని కోరింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. అదానీపై హిండెన్బర్గ్ రిపోర్టు అంతా ప్లాన్లో భాగమే. 2 నెలల ముందే రిపోర్ట్ను కింగ్డన్ హెడ్జ్ ఫండ్తో పంచుకున్న హిండెన్బర్గ్ ముందే అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లలో షార్ట్ పొజిషన్లు. చిత్రంలో ఈ న్యూస్ కూడా చూడొచ్చు. ఆదివారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రను హారతి ఇచ్చి ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. 3 ఏళ్లలో 3 ఘట్టాలు, ఇవి నా జీవితంలో మరవలేనివి. సీఎం రేవంత్ పిసిసి చీఫ్గా 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ట్వీట్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక చిత్రంలో చూడొచ్చు. విభజన సమస్యలపై సర్కార్ డెడ్లైన్, 4 నెలల్లో కంప్లీట్ చేసేలా కార్యాచరణ, ఏపీతో కలిసి రోడ్ మ్యాప్ తయారీపై కసరత్తు, మొదటిసారి అంశాల వారీగా స్పష్టత, షెడ్యూల్ 9-10 సంస్థల్లో కార్పొరేషన్ల వారీగా పరిష్కారం, సయోధ్య కుదిరే వాటిపై కోర్టు కేసుల ఉపసంహరణ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. కేవ్ పబ్లో డ్రగ్స్ పార్టీ, హైదరాబాద్ కాజాగూడలోని పబ్పై టీజీ న్యాబ్ అధికారుల దాడి, 55 మందికి డ్రగ్ టెస్ట్ చేయగా 25 మందికి పాజిటివ్ వచ్చినట్లు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళందరూ అరెస్ట్. పరారీలో పబ్ ఓనర్లు, నిందితుల్లో ఐటీ ఎంప్లాయీస్, స్టూడెంట్లు గంజాయి, కొకైన్, ఎండిఎం డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తింపు. యథేచ్ఛగా సాగుతున్నాయి. దీనిపై ప్రభుత్వము కఠినంగా వ్యవహరించి వారిని అరెస్టు చేయాల్సిందిగా కోరుతున్నారు. 6 ప్రాజెక్టులపై సీఎం స్పెషల్ ఫోకస్ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. అమెరికాకే 35% ఫార్మా ఎగుమతులు, ఇండియన్ మెడిసిన్ ఎంతో నాణ్యమైనవి, కేంద్ర మంత్రి
కిషన్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు. హైదరాబాద్లో జరిగిన ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు. ప్రపంచవ్యాప్తంగా ఫుల్ డిమాండ్, ఫార్మా రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. టాప్ 5 కమోడిటీ ఎక్స్పోర్ట్లో ఔషధాలున్నాయి. 73వ ఇండియన్ ఫార్మా కాంగ్రెస్లో కేంద్ర మంత్రి కామెంట్ ఒక చూస్తున్నాము. అమ్మవారికి సమర్పించేందుకు పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు చిత్రం చూడొచ్చు. ఎల్లమ్మ తల్లికి తొలి బోనం, గోల్కొండ కోటలో ఘనంగా జాతర షురు అంటున్న ఒక న్యూస్ చూస్తున్నాం. టైటానిక్ ఫిల్మ్ అవతార్ ప్రొడ్యూసర్ ఇక లేరు. లాస్ ఏంజలీస్లో కన్నుమూసిన జాన్ లండాన్. టైటానిక్ అవతార్ బ్లాక్ బాస్టర్ సినిమా నిర్మాత జాన్ లండాన్ 63 కన్నుమూశారు. శుక్రవారం లాస్ ఏంజల్స్లోని జాన్ చనిపోయారని ఆయన కొడుకు జామీ లండావ్ తెలిపారు. విజయవాడ హైవేపై ట్రామా కేర్ సెంటర్ నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి కోమటిరెడ్డి. సిఎస్ఆర్లో భాగంగా నిర్మించి సర్కార్కు ఇవ్వనున్న ఏడిపి కంపెనీ యాక్సిడెంట్ బాధితులకు ఉపయోగపడనున్న సెంటర్. డిఎస్సిపై టీ షాట్లో ఓరియంటేషన్ ప్రోగ్రాం నేటి నుంచి గురువారం వరకు స్పెషల్ క్లాసులు. ఇంకొక న్యూస్ చూస్తున్నాము. రేపు ఆస్ట్రియా పర్యటనకు మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ జూలై 9, 10 తేదీల్లో ఆస్ట్రియాలో పర్యటించనున్నారు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని మొదటిసారిగా ఆస్ట్రియా దేశంలో అడుగుపెట్టబోతున్నారు. ఆ సందర్భంగా ఆ దేశ ఛాన్సలర్ కార్క్ నెహమ్మర్ ట్విట్టర్లో స్పందించారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయిన మోదీకి వచ్చే వారం వియన్నాలో స్వాగతం పలకడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియా రావడం గౌరవంగా భావిస్తున్నాను. ఇండియాతో 70 ఏళ్లుగా దౌత్య సంబంధాలను కొనసాగించడం ఓ మైలురాయి. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం కోసం ఈ భేటీ చాలా ఉపయోగపడుతుంది. అలాగే అనేక భౌగోళిక రాజకీయ సవాళ్లపై సహకారం గురించి మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాల్ చేసిన ట్వీట్కి ప్రధాని మోదీ ఒకరోజు తర్వాత ఆదివారం రిప్లై కూడా ఇచ్చారు. పాలనలో సన్నిహిత భాగస్వామ్యాన్ని నిర్మించడానికే ఈ చర్చలు పునాది వేస్తాయి అంటున్న మోదీ. ఎన్టీపీసీ సదరన్ రీజియన్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం. పోటీలను ప్రారంభిస్తున్న ఈడీ కేదార్ రంజన్ పాండు. ఇంకొక న్యూస్ చూస్తున్నాం. సింగరేణిలో ఎల్లో రెడ్ కార్డుల జారీని రద్దు చేయాలి అంటున్న సింగరేణి ఏఐటీసీ లీడర్లు. సింగరేణిలో కార్మికుల వల్ల అనుకోకుండా జరిగే తప్పులకు ఎల్లో రెడ్ కార్డులు జారీ చేస్తూ వారిని ఇబ్బంది పెట్టడం సరైనది కాదని, ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పారు. భద్రాచలం పంచాయతీ విభజనపై రగడ. జీవో నంబర్ 45 రద్దు చేయాలని డిమాండ్. భద్రాచలం గ్రామ పంచాయతీ 3 పంచాయతీలుగా విభజిస్తూ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుపై గవర్నర్ సంతకం పెట్టడంపై రగడ మొదలైంది. జీవో నంబరు 45 రద్దు చేయాలంటూ భద్రాచలంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దక్షిణ అయోధ్య మేజర్ పంచాయతీని విభజిస్తే భద్రాచలం తన అస్తిత్వాన్ని కోల్పోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీతారామయ్యకు పట్టాభిషేకం. సీతారామచంద్ర స్వామికి పుష్యమి నక్షత్రం సందర్భంగా ఆదివారం పట్టాభిషేకం వేదోక్తకంగా వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య నిర్వహించారు. పునర్వసు మరుసటి రోజు స్వామికి పట్టాభిషేకం చేయడం ఆనవాయితీ. ముందుగా ఉదయం మూలవరులకు గర్భగుడిలో పంచామృతాలతో అభిషేకం చేశారు. భక్తులకు అభిషేక జలాలను పంపిణీ చేశారు. అనంతరం బంగారు పుష్పాలతో స్వామివారికి అర్చన నిర్వహించారు. ఆ చిత్రంలో చూడొచ్చు స్వామికి పట్టాభిషేకం చేస్తున్న అర్చకుడు. ఇప్పుడు మరొక పేపరు నమస్తే తెలంగాణ చూద్దాం. నేడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు. హెచ్ఐవికి విరుగుడు, ఇంజెక్షన్లు వచ్చేసింది. రూపాయలు 2500తో వందలాది మందికి టోకరా. కాశ్మీర్లో ఆర్మీ ఆపరేషన్ 6 హతం. నీట్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ అంటూ ముఖ్యాంశాలు. గ్రూప్ 1 ఫలితాలు విడుదల. ఇంజనీరింగ్ సీట్లు 98,296. కన్వీనర్ కోటాలో 70,307. మేనేజ్మెంట్ కోటాలో 27,989. 13తో ముగియనున్న ఎఫ్సెట్ వెరిఫికేషన్. 19 లోపు మొదటి విడత సీట్ల కేటాయింపు అంటున్న న్యూస్ చూడొచ్చు మనం. 15
సెక్రటేరియట్ ముట్టడి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రగులుతున్న నిరుద్యోగులు అంటూ ఇంకొక న్యూస్ కూడా చూడొచ్చు. ది కేవ్ పబ్పై పోలీసుల దాడి, గంజాయి సేవించిన 24 మంది అరెస్టు, పరారీలో పబ్ యజమానులు అంటూ ఒక చిత్రం చూడొచ్చు. బీఆర్ఎస్ పథకాలతో నేటికి ఫలితాలు అంటూ కేటీఆర్ ఒక న్యూస్ చూస్తున్నాము. సర్కారు చదువు సర్వనాశనం అంటూ హరీష్ రావు అంటున్న ఒక న్యూస్ చూస్తున్నాము. ఈరోజు తెలుగు పేపర్లలో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాము. దయచేసి ఈ మా న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు అందరికీ నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఈ DT న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను దీవించాలిగా కోరుతున్నాను. జై హింద్, మీ DT వెంకటస్వామి.